సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడే చర్యలు: పిల్లవానికి ప్రేరణ కలిగించడం, సరైన బోధనా పద్ధతులను అవలంబించడం, కారణాలు కనుగొని చర్యలు తీసుకోవడం. ధారాళత, నమ్యత మరియు సహజత్వం అనేవి దీని లక్షణాలు. సృజనాత్మకత: కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం. అహం: ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. ఇక్కడి ప్రేరణ: బహిర్గత ప్రేరణ. శాండీఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి. బౌద్ధిక సామర్థ్యాలు: 10 సంవత్సరాల వయసు గల బాలిక, మానసిక వయసు 8 సంవత్సరాలు అయిన ఆమె ఈ ప్రజ్ఞా విభాజనానికి చెందింది. నిదాన అభ్యాసకులు: ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటాడు. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష: వైగోట్స్కీ ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశం. సాంఘిక పరస్పర చర్యలు.